భారతదేశంలో బ్యాలెట్ పోలింగ్ విధానం పోయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్తో ఓటింగ్ విధానం మొదలైన దగ్గర నుంచి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద రకరకాల అనుమానాలు అయితే వస్తూనే ఉన్నాయి. గెలిచిన వారు ఇవి బాగా పనిచేశాయని, ఓడిన వాళ్ళు ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని అంటారు. ఇది సహజంగా జరిగేటటువంటి పనే. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. మీరు గమనిస్తే 2019 ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో ఉదయం వెళ్ళి ఓటు వేసి వచ్చినటువంటి చంద్రబాబు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, నా ఓటుకైతే వినియోగించుకున్నాను, అయితే నా ఓటు నాకే పడింది అన్న గ్యారంటీ లేదని చెప్పారు. పరిస్థితి అయితే వైసీపీ 151 సీట్లు గెలుచుకొని అధికారాన్ని దక్కించుకుంది. 5 ఏళ్ళు గిరును తిరిగింది. 2024 ఎన్నికలు వచ్చేసినాయి. 2024 ఎన్నికల్లో ఓటింగ్ పూర్తయింది. ఫలితాలు వచ్చేసరికి మేమంటే ఎవరికి వాళ్ళు, మేమంటే మేము గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చారు. వైసీపీ అయితే వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంది. టీడీపీ అయితే మేము గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఓవరాల్గా సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకున్న టీడీపీ 134 సీట్లకి ఎగబాకటం, కూటమితో కలిసి 164 సీట్లు గెలుచుకోవడం, కథ అంతా మారిపోయింది. ఇప్పుడు వైసీపీ మాట్లాడేది ఏంటంటే ఈవీఎం గోల్మాల్, ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎంలను మార్చేసి వేరే వాటిని పెట్టారు, స్ట్రాంగ్ రూమ్లోనే ఏదో జరిగింది. ఇది వైసీపీ ఆరోపణ. ఎందుకంటే 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా కనీసం గౌరవప్రదమైన సీట్లు గెలవకుండా 11 సీట్లకు పరిమితం కావడం, ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఓడిపోవడం, ఇలాంటి దారుణాలు, ఇలాంటివే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈవీఎంలో లోపం ఉంది అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికోసం ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీకౌంటింగ్ కావాలి అని ఎన్నికల కమిషన్ను అడగడం జరిగింది. సాధారణంగా ఎన్నికలు ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల్లో నిర్ణీత సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయంలోనే ఎన్నికల కమిషన్ను అభ్యర్థించాల్సి ఉంటుంది. దీనికోసం అభ్యర్థి అయితే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే 12 బూతులకు 5,66,440 రూపాయలు చెల్లించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ రీకౌంటింగ్కు ఆదేశాలు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీకౌంటింగ్కు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘానికి ఆదేశాలు అందాయి. ఈ నెల 19 నుంచి 24 తేదీలోపు రీకౌంటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగానే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ను తయారు చేసే కంపెనీ బెల్ కంపెనీ ప్రతినిధులు కూడా తెలియజేయడం జరిగింది.